చాలామందికి గుండె నొప్పి కాకుండా వీపులో నొప్పి వస్తుంటుంది. వీపులో నొప్పి దేనికి సంకేతం అనేది మనం చాలా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ జనరల్ మనకి 2 షోల్డర్ బ్లేడ్స్ మధ్యన గుండెకి కరెక్ట్గా వెనక భాగంలో నొప్పి రావడం అనేది చాలాసార్లు మజిల్ పెయిన్ అయి ఉండొచ్చు. కానీ ఒక్కొక్కసారి చాలా ప్రమాదకరమైన ప్రాబ్లమ్స్ కూడా దీంతో రావచ్చు. మోస్ట్ ప్రమాదకరమైన ప్రాబ్లం ఏంటంటే అయోటిక్ డిసెక్షన్ అనేది. అయోటిక్ డిసెక్షన్ అంటే ఏంటంటే మనకి గుండె నుంచి ప్రధానంగా ఒక రక్తనాళం ఏదైతే వెళుతుందో దాన్ని అయోటా అంటారు. ఆ అయోటా అనేది కొంచెం పెద్దటి ట్యూబ్ లాంటిది. సో ఆ ట్యూబ్ ఒక గోడ లోపల చీలిక గనక ఏర్పడితే వచ్చే ప్రాబ్లంని అయోటిక్ డిసెక్షన్ అంటారు. ఒకసారి ఆ రక్తనాళంలో చీలిక గనక ఏర్పడితే అప్పుడు కిందకి వెళ్లాల్సిన రక్త ప్రసారం ఆగిపోయే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఆ చీలిక పొర గనక ఎక్స్టెండ్ అవుతూ పోతే గనక అనేక రక్తనాళాల్లో రక్త సరఫరా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అయోటిక్ డిసెక్షన్ అనేది చాలా చాలా ప్రమాదకరమైన జబ్బు. అందుకనే 2 షోల్డర్స్ బ్లేడ్స్ మధ్య విపరీతంగా గనక నొప్పి వస్తుంటే అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎమర్జెన్సీ కనుక అయినట్లయితే దానికి స్కానింగ్ చేసుకుని ఇమీడియట్గా ఆపరేషన్ చేసుకొని దాన్ని సెక్ చేసుకోగలిగితే అయోటిక్ డిసెక్షన్ నుంచి మనం కాపాడుకోలే అవకాశం ఉంటుంది. నేను నా కెరీర్లో అనేక మంది అయోటిక్ డిసెక్షన్ పేషెంట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. కొంతమందిని కాపాడలేకపోయాం కూడా. కాకపోతే దాంట్లో మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఇమీడియట్గా చూసి దాన్ని ఐడెంటిఫై చేయటం. ఎప్పుడైతే అప్పుడు అయోటిక్ డిసెక్షన్ని సస్పెక్ట్ చేస్తారో డాక్టర్లు ఏం చేస్తారంటే 2 కాళ్ళల్లోనూ 2 చేతుల్లోనూ బీపీ చెక్ చేస్తారు. అలా చెక్ చేసినప్పుడు కాళ్ళకి లేదా చేతులకి మధ్య బీపీ వ్యత్యాసం ఉంది అని అంటే అర్థం ఏంటంటే అయోటిక్ డిసెక్షన్ లాంటి జబ్బు ఉంది అని. అంటే యూజువల్గా ఎలా ఉంటుందంటే కుడి చేతి వైపు ఏమో బీపీ నార్మల్గాను లేదా ఎక్కువగాను ఉంటుంది. ఎడం చేతి వైపు బీపీ తక్కువగాను లేదా బాగా తక్కువగాను ఉండే అవకాశం ఉంటుంది. కాళ్ళల్లో కూడా బీపీ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు కనుక షోల్డర్ బ్లేడ్స్ మధ్య అకస్మాత్తుగా విపరీతంగా నొప్పి వస్తే, ఎస్పెషల్లీ ఏదైనా బరువు ఎత్తినప్పుడు కానివ్వండి లేకపోతే ఏదైనా ఎక్కుతున్నప్పుడు కానివ్వండి మొదలైతే కనుక ఇమీడియట్గా ఒక్కసారి కార్డియాలజిస్ట్ని కలవటం అనేది చాలా మంచిది. మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.